అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి 6-7 టమాటాలు పండువి, పచ్చిమిర్చి 10-12 కారంకి సరిపడా, 1 ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, తాలింపు పెట్టుకోనికి 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. బాండీ పెట్టుకుందాము. కొద్దిగా హీట్ అవ్వనివ్వండి బాండీ. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనిద్దాము. హీట్ అయింది కదా, నేను కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి, ఆనియన్, అవి ఆయిల్లో వేసుకుంటున్నాను. ఒకసారి తిప్పుకుందాం. అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టి మగ్గనిద్దాము ఒక 10 నిమిషాలు. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. 10 మినిట్స్ అయింది కదా. స్టవ్ కొంచెం హైలో పెట్టుకుని తిప్పుకుందాము. టమాటా మగ్గాలండి. మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాము. మంట కొంచెం సిమ్లో పెట్టుకుందాము. మూత తీసి చూసుకుందామండి. అవుతుంది. ఇప్పుడే కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. కలపెట్టుకుందాం, తిప్పుకుందాం. ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందామండి. అయిపోయింది. మనం ఇప్పుడు రోల్లో దంచుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, మనం రోల్లో ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ వేసుకుందామండి. అవుతుంది.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకుందాము, ఎందుకంటే మెదగాలి కదా అందుకు. దీంట్లోనే కొద్దిగా మనం కళ్ళుప్పు వేసుకుందామండి. పచ్చిమిర్చి తొందరగా మెదుగుతుంది, ఈ సాల్ట్ టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా రుచికి సరిపడా. అయిపోయిందండి, ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇలా పక్కన తీసేసుకొని టమాటాలు వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. ఇలా టమాటాలు వేసేసుకొని టమాటాలు మెదిగాయండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ఇందా దంచుకున్నాం కదా, ఇది వేసుకుందాము. ఒకసారి రెండు మిక్స్ చేసుకొని వేసేసుకుందాం. అయిపోయిందండి చట్నీ, మనం బాండీలోకి తీసుకుందాము. అయిపోయింది కదా, ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా, ఎండుమిర్చి వేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. చట్నీ వేసుకుందాము. ఇప్పుడు అంతే, ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి రెడీ. ఈ చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.